వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ 1లో జరిగిన ప్రమాదకర సంఘటన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో రక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారంతో ఎల్ఎల్బీసీ సంఘటన జరిగి 15 రోజులు దాటి 16వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థలు, ఎన్జీఆర్ఐ, డాగ్ స్క్వాడ్ అన్ని బృందాలు ప్రమాద సంఘటనలో జాడ తెలియకుండా పోయిన కార్మికులు, ఇంజనీర్ల కోసం అహర్నిశలు అవిశ్రాంత కృషి చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు రోజురోజుకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. సంఘటనలో జాడ తెలియకుండా పోయిన ఇంజనీర్లు, కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నం లోపం లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్, జిల్లా ఎస్పీలు వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎల్ఎల్బీసీ టనెల్ నిర్మాణ సంస్థ జయప్రకాష్ ప్రతినిధి ప్రవీణ్ సింగ్లు ఎస్బీసీ టనెల్ వద్ద పరిస్థితులపై మరోసారి సమీక్షించారు. ఆదివారం మరో విడత ఎల్ఎల్బీసీ సంఘటన జరిగిన ప్రదేశానికి కేరళ నుండి వచ్చిన బెల్జియం నెలోనాయిస్ జాతికి చెందిన 2 కుక్కలు మాయా మార్పీలను పంపించారు. కుక్కలతో పాటు ఉదయం విడతన 157 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లాయి. అయితే ఆదివారం రక్షణ సహాయక గాలింపు చర్యలో పురోగతి ఉండవచ్చని ఆశాభావాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రమాద స్థలం వద్ద నీరు, బురదలను దాటుకుని ముందుకు వెళ్లేందుకు దుంగలను సైతం ఏర్పాటు చేశారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. कहाँ गए?